సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా బోనం చేసి టెంపుల్కి తీసుకెళ్దామని చెప్పి అనుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ అప్పుడు పోలీసులు కానివ్వండి ఎవరైనా వచ్చి అడ్డుకుంటే మీరు ఏం చేస్తారు అప్పుడు? ఇంకా వాళ్ళ ఇష్టం అండి. మేము చక్కగా ఏం చేస్తామంటే ఇక్కడ అడ్డుకున్నారు అనుకోండి, రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్తాం బోనాలు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్తాం. కొన్ని బోనాలు అక్కడ పోతాయి, కొన్ని బోనాలు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా, మా కష్టాలు వాళ్ళకి తెలియాలి కదా. మేమేమో చేస్తలేము, మాకు గూడు మా దేవుని దయ వల్ల మాకు పీజీఆర్ గారు మాకు అన్ని సమర్పించిపోయిండు. మీరేంటండి దేవుని గుళ్ళు కూలగొడుతుంది? ఇది ఎక్కడి పద్ధతి? పోండి, చాలా ఉన్నాయి కూలగొట్టాల్సినవి చాలా. ఎమ్మెల్యే కాలనీలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఒకటే టెంపుల్ ఉందా, ఇంకేమన్నా టెంపుల్స్ ఉన్నాయి? మీరు అంటే ఇక్కడ ప్రజలందరూ బోనం చేసుకోవడం 13 ఎకరాల్లో అది ఒకటే ఉందండి. ఈ 13 ఎకరాల్లో అది ఒకటే ఉంది. మా తాతల నాటి నుంచి మొక్కుకున్న దేవత ఆమె ఒక్కతే ఇక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉందండి ఇక్కడ? 100 సంవత్సరాలు మాకు తెలుసు సార్. వాళ్ళ జరగదాకా మొత్తం క్లియర్ ఉండే, ఒక్క బిల్డింగ్ కాలేదు అప్పటికి. అప్పుడు ఈ చూసుకుంటే ఎమ్మెల్యే కాలనీలో బిల్డింగ్లు కూడా ఏం లేకుంటుండే, మొత్తం జంగల్ అడవి ఉండే. అడవి ప్రాంతంలో మా గొల్లలకు బర్రెలు మేకలు ఉంటాయి కదా, మేపుకుంటూ వస్తుంటే అమ్మవారు మాకు కనిపించారు. ఆ రూపంలోనే అప్పటి నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ రోజు కాదు. ఈ బోనం పాతది వీళ్ళ నాయన నుంచి అంటే అర్థం చేసుకో. ఆయన చనిపోయి 50 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్. చెప్పండి, అర్థం చేసుకోండి.